Welcome to One TV News. కర్నూలు జిల్లా మంత్రాలయంలో దాదాపు 90 కోట్లతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర లాడ్జిను అమరావతిలో సీఎం చంద్రబాబు వర్చువల్ లో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిపై మండిపడ్డారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని వారన్నారు. 2029లో మా ప్రజలు నిన్ను ఇంటికి పంపడం ఖాయమని వారన్నారు. సోషల్ మీడియాలో ప్రజలకు తప్పుడు కూతలు, తప్పుడు సమాచారంతో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. 2029 ఎన్నికల్లో మంత్రాలయంలో జెండా ఎగురవేసి నీకు గుణపాఠం చెప్తామని వారన్నారు. వైసీపీ సర్పంచ్లు, జెడ్పీటీసీలతో సీఎం చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని టీడీపీ నేత రాఘవేంద్రారెడ్డి ఆరోపణలు చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప మీ మాటల్ని, మీ యొక్క తప్పుడు సమాచారాన్ని, తప్పుడు సోషల్ మీడియాలో కూడా తప్పుడు సమాచారాలను ప్రజలకి పంపిస్తున్నారు. మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మీకు దొరికేది కూడా మైకులు అప్పుడప్పుడే దొరుకుతున్నాయి కాబట్టి మీరు ఏం మాట్లాడాలో మతస్థిమితం పోయి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. మంత్రాలయం ఎమ్మెల్యేకి అయితే మతి భ్రమించి మాట్లాడతాడు. ఇంకా 3.5 సంవత్సరాల ముందే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. పగటి కళలు అంటున్నావు. త్వరలో 2029లో మా నాయకులు, మా కార్యకర్తలు కూడా అందరూ ఈసారి ఖచ్చితంగానే గుణపాఠం చెప్పే కాలం దగ్గర వస్తుంది. ఆ విషయంలో మళ్ళా తొందరలో ఎలా ఏంటి అనే కార్యక్రమం కూడా మీకు త్వరలోనే చెప్పబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు నీ సర్పంచులు ఉన్నారు, నువ్వు ఎక్కడైతే అభివృద్ధి అడ్డుపడుతున్నానో అంటున్నావు, నీ సర్పంచులు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే సిమెంట్ రోడ్లు గ్రామాల్లోకి వేయాలనుకుంటే నీ సర్పంచులతో సంతకాలు పెట్టి లేని కాలం నీది. నీ సర్పంచులు ఉన్నారనుకుంటున్నావు. త్వరలో మా సర్పంచులు వచ్చిన తర్వాత కూడా నీవు ఈరోజు ఏం చేస్తున్నావో మా వాళ్ళు కూడా అదే చేసి చూపిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా. అభివృద్ధికి సహకరించాలి కానీ దొంగ నాటకాలు ఆడి సర్పంచులను పిలిపించి సంతకాలు పెట్టొద్దనడం, ఎంపీపీలు పిలిపించి సంతకాలు పెట్టొద్దనడం కాదండి. అభివృద్ధి మా ప్రభుత్వం ముందడుగులో ఉంది. దానికి కూడా మీరు సహకరిస్తే నీతో ఎలాగైనా చేతగాలే మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి. తిరుపతి జిల్లా రేణిగుంట గాజుల మన్యం పోలీసులు ఇటీవల హత్యకు గురైన కొండూరు మనోజ్ హత్య కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మనోహరాచారి మీడియాతో తెలిపారు. హరిప్రసాద్, సుధాకర్, సామ్సంగ్లు మృతుడు మనోజ్ ను లక్ష్మీనగర్ లోని హరిప్రసాద్ ఇంట్లో అక్టోబర్ 2వ తారీఖున సాయంత్రం 6 గంటలకు కాళ్ళు చేతులు కట్టేసి ప్లాస్టిక్ కవర్ తో మొహానికి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపారన్నారు. లక్ష్మీనగర్ అపార్ట్మెంట్ నిర్మాణంలో ఉండి ప్రస్తుతం పాడుబడిన ఇంటి వాటర్ సంప్ లో వేసి అనుమానం రాకుండా పూడ్చిపెట్టారన్నారు. RFSL సైంటిఫిక్ క్లూస్ టీం సహాయంతో నిందితులను గుర్తించామన్నారు. అతనికి వేరే వాళ్ళు ఎవరో తెలియజేశారు. ఆ తెలియజేసిన దాని మీద ఒక కంప్లైంట్ తీసుకొని అక్కడికి పోయి చూస్తే ఒక సంపు ఉంది. సంపులో ఒక మానవాకారానికి పట్టా చుట్టి పడేసినట్టుగా ఉంది. సో దాన్ని సబ్సిక్వెంట్గా ఆ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేసి ఆ పట్టాన్ని తొలగిస్తే ఒక మానవ శరీరం ఉంది అందులో చనిపోయినటువంటిది. సో దాన్ని క్లూస్ టీం సహాయంతో, RFSL సైంటిఫిక్ టీం సహాయంతో ఆ నేరస్థలానికి పిలిపించి ఆ మృతుడి యొక్క వేలిముద్దలు తీస్తే అతను గతంలో ఒక ప్రీవియస్ వైర్ అఫెండర్. అతని పేరు కొండూరు మనోజ్. అతను చాలా కాలంగా వైర్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి గత చరిత్ర ఉంది, అతని నేర చరిత్ర ఉంది. తర్వాత దీంట్లో సరే సబ్సిక్వెంట్గా దాన్ని దర్యాప్తులో తేలింది ఏమంటే ఇతనితో పాటు ఇతన్ని ఒక 3 ముద్దాయిలు, హరిప్రసాద్ అనే అతను, అదేవిధంగా సుధాకర్ అతని తమ్ముడు సుధాకర్, అదే శాంసన్ అనే ఇంకొక స్నేహితుడు, వీళ్ళు 3 కూడా
ఇతన్ని చంపినట్లుగా మాకు దర్యాప్తులో తేలింది. దాంట్లో ఏమంటే ఇతను ఎక్కడైనా దొరికితే కారణం అతను చెప్పిన కారణం ఏంటంటే ఎక్కడైనా దొరికితే నాతో పాటు హరిప్రసాద్ కూడా చేశాడు అని ఒకటి, అతని భార్య మీద ఏదో అనవసరంగా కామెంట్స్ చేయడం ఒకటి. సో ఇలా 2-3 వాళ్ళిద్దరి మధ్యలో చిన్నవి ఉన్నాయి. దానివల్ల ఇంటికి పిలిపించి అతన్ని చంపి మా బాడీని అంతా ర్యాప్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ బాడీ ఉన్నటువంటి ప్రదేశంలో పడేశారు. దీనిలో సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు చేశారు ఏం సంగతి అనేది కంప్లీట్గా మన రేణిగుంట డిఎస్పీ గారు ముందుండి మొత్తం తన టీంతో టౌన్ ఇన్స్పెక్టర్ కానీ, మన రూరల్ ఇన్స్పెక్టర్ కానీ, మా పిఎస్ఐ కానీ, మిగతా మా రూరల్ ఎస్ఐ కానీ అందరినీ ముందుండి నడిపించారు. బట్ మీరు 6వ తేదీ రిపోర్ట్ అయితే ఈరోజు ఆల్మోస్ట్ 10 అంతే, అంటే ఆల్మోస్ట్ 2-3 రోజుల్లోనే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో 5వ తరగతి చదువుతున్న రంజిత అనే బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాసులను ఉరితీయాలని బాలిక తల్లిదండ్రులు ప్రజా సంఘాలతో కలిసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 4వ తారీఖున హత్య చేయబడిన 5వ తరగతి విద్యార్థిని రంజితను హతమార్చిన నిందితుడు శ్రీనివాస్ను గుర్తించడంలో త్వరితగతిన పురోగతి సాధించారన్నారు. అలాగే ఈ కేసులో పలు అనుమానాలు ఉన్నాయని లోతుగా దర్యాప్తు చేసి మిగతా నిందితులను కూడా శిక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి త్వరితగతిన నిందితుడిని ఉరితీయాలని వాళ్లకు డిమాండ్ చేశారు. అలాగే మంత్రి సుభాష్ పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుని తమకు ఎంతో సహకరించారన్నారు. నా బిడ్డ ఈ నెల 4వ తారీఖున శనివారం స్కూల్ తీసి చనిపోయిన రీతి మీ అందరికీ తెలుసండి. ఈ విషయంలో మన మంత్రి గారండి సుభాష్ గారు వాళ్ళ నాన్నగారు నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారండి. నా బిడ్డ కేసును త్వరగా ఛేదించడానికి వాళ్ళు ఇచ్చిన సహాయ సహకారాలు బట్టి వారికి ఎంతో రుణపడి ఉంటానండి నేను. ఇంకా నా బిడ్డని పోలీసులు వారు కూడా ఎంతగానో వాళ్ళ సొంత బిడ్డలో చూసి త్వరగా కేసులు ఛేదించారండి. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారో నా బిడ్డ నా కుటుంబం ఎవరికైనా అన్యాయం చేసిందో ఎందుకో తెలియదు. ఎందుకైతే నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు యాక్చువల్గా ఇంకా పురోగతి చెందాలనేసి వాడు ఇంట్లోకి వెళ్ళి ఈ విధంగా వాడు చేసేదంటే ఈవెన్ నమ్మశక్యంగా లేని ఒక ఇదిగా వస్తుంది. మాతో ఉండి మా ఫ్యామిలీకి పరిచయం అయ్యే వాడు డబ్బులు కావాలనేసి వాడికి ఫైనాన్షియల్ ఈఎంఐ కట్టాలని అది కట్టాలని ఇది అనేసి అంటున్నారు. కానీ మా ఎదురుగా వాళ్ళు ఇంటరాగేషన్ చేసి ఉంటారు వేరేగా ఉందండి. కానీ తను వెళ్ళి పాపని కూడా తన దగ్గరగా ఉండేవాడు. కానీ వాడే ఈ విధంగా చేసేటంటే కూడా ఒక విధంగా నమ్మశక్యంగా లేని పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇది ఒప్పుకున్నాడా లేకపోతే ఎవరైనా ఒప్పించారా అది కూడా మాకు కావాల్సి ఉన్నదండి. ఈ దర్యాప్తులో ఇంకా పురోగతి చెందాలంటే ఇంకా బాగా దర్యాప్తు చేసి వీడైనా ఇంకా ఈ వెనకథలు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది మాకు తెలియపరుస్తారని నేను ముగిస్తున్నాను సార్. ఇటువంటిది రిపీట్ కాకుండా ఉండాలంటే వాడికి మరణశిక్ష చేయాలండి, ఉరి శిక్ష చేయాలి. కేసీ ఎవరైనా ఉన్నారని అంటే ఎవరైనా ఉన్నారని మీరు ఎవరికైనా మీకు ఏమన్నా మాకైతే అనుమానం లేదు. వెళ్ళిన వెంటనే టీఎల్ శ్రీనివాసు చుండితో అమ్మాయిని ఉరేసి హత్య చేసి దాన్ని అనుమానాస్పదంగా చిత్రీకరించడం, ఈ ఘటనని పోలీసు వారు కూడా చాకచక్యంగా నిందితుడిని అదుపులో తీసుకుని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత నిందితుడు కూడా నేను ఈ హత్య చేశానని ఆయన చెప్పడం, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారేమో ఇందులో వాళ్ళ పాత్ర ఉందేమో అని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మా ప్రజా సంఘాలుగా ఏదైతే 4వ తేదీన అమ్మాయిని హత్య చేశారో ఆ రోజున పీడిఎస్యు పిఓఎల్ రైతు కూలి సంఘాలు అక్కడే ఉండే ఆ నైట్ అంతా ఆ ఉదయం 5వ తేదీని కూడా ఉండి ఆ రోజున కూడా పెద్ద ఎత్తున మేము పోరాటం చేయడం జరిగింది. ఇటువంటి ఘటనలు ఎవరైతే మహిళలు విద్యార్థుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ముక్కుపచ్చలారని సంటి తల్లి చిన్నపిల్ల ఒక అమాయకురాలు కనీసం రామచంద్రపురం
ఎస్ఐ నాగేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కరికి, ఎంటైర్ టీం అందరికీ కూడా ఒకసారి నేను ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యునిగా మృతురాలికి బాబాయ్గా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఎంక్వైరీ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎలా చేస్తున్నారు, కేసుని ఏమన్నా నీరుగార్చే పరిస్థితుల్లో ఉన్నారా, కేసును వేరే రకంగా మలచాలనుకుంటున్నారా అనేది ఎక్కడా కూడా తావు లేకుండా నిజాన్ని నిష్పక్షపాతంగా పెట్టడంలో డిఎస్పీ గారు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. ఆయనకు సపోర్ట్గా సిఐ దొర్రాజు గారు కూడా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించి ఈ కేసును కేవలం హత్య జరిగిన 5 రోజుల్లోనే ఛేదించి మాకు, మా కుటుంబానికి, సొసైటీకి ఒక నిజాన్ని నిగ్గు తెలిచారు. వన్స్ అగైన్ ఎంటైర్ టీంకి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే తదుపరిగా మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ అమలాపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే హరీష్ మాధురి గారు కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆ రోజు 5వ తారీఖు నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలను ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం పట్టణంలోని జుమ్మా మసీద్ సెంటర్లో ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరపడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా నేడు ఖమ్మం జామియా మసీద్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారతదేశ జాతీయ విద్యా దినంగా ఆయన జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడము, ఆయనకు భారతరత్న ప్రదానం చేయడము, ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయన ఒక గొప్ప దార్శనికుడుగా, ఒక గొప్ప మానవతావాదిగా, గొప్ప త్యాగశీలిగా కోట్లాది రూపాయల ఆస్తులను స్వాతంత్ర పోరాటంలో చెల్లించి ఆనాడు మహాత్మా గాంధీ అడుగులు వేసి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఎందరో మహానుభావుల సరసన పనిచేసి మన దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసిన గొప్ప వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. నేడు ప్రతి ఒక్క విద్యార్థులకు ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేస్తూ ముందు తరాలకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం తరఫున ఆయన యొక్క కారు బాంబు అది ఆత్మాహుతి దాడి అనే వార్తలు వింటున్నాం. మరి ఏదైనా భారత సార్వభౌమత్వానికి భిన్నంగా ఈ ఆత్మాహుతి దాడి జరగడం నిజంగా శోచనీయం. మరి ఈ సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి రోజున వారికి చనిపోయినటువంటి కుటుంబాలు నివాళి అది నిజంగా దురదృష్టకరమైన సంఘటన అది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో 2 ప్రోగ్రామ్స్, ఒకవైపు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క జయంతి సంతోషాలు జరుపుకున్న సందర్భంలో ఈ విషాదకరణ సంఘటన కూడా రావడం నిజంగా శోచనీయం. మరి ఖచ్చితంగా ఆగంతకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరినీ ఖచ్చితంగా ప్రభుత్వం ఈ దేశం కోసం ఎవరు పోరాడారు, ఎవరు ఎంత పోరాడారు, ఎంత కృషి చేస్తే మన దేశంలో మనమందరం స్వతంత్రంగా తిరగలుగుతున్నాం అనే విషయం కూడా మనం తెలుసుకోవాలనే చిన్న తపన. నేను మధ్యాహ్నము టీవీ చూస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పొద్దున్నే చేసినట్టుంది కార్యక్రమం, కానీ నేను 12 గంటలకు ఆయన చిత్రపటానికి జన్మించిన తర్వాత ఆయన చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులుగా ఆయన చాలా ఖ్యాతిగాంచారు. కుల మతాలకు అతీతంగా ఉండేందుకు చాలా ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఉర్దూ సాహిత్యం కానివ్వండి, తెలుగు సాహిత్యం కానివ్వండి, అనేక పుస్తకాలు ఆయన సమాజం కోసము పరితపిస్తూ రాయడం జరిగింది. ఆ పుస్తకాలు చాలా పుస్తకాలు ఉండడం జరిగింది. ఆజాద్ గారి యొక్క 137వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఆయన స్వతంత్ర సమరయుద్ధంలో పాల్గొని 10 సంవత్సరాలు జైలులో ఉండి మళ్ళీ బయటికి వచ్చి తన సొంత డబ్బులతో ఈ భారతదేశానికి మొట్టమొదటి యూనివర్సిటీని అందించి విద్యని ప్రోత్సహించారు. అంతేకాకుండా మనము సాహితీ అకాడమీని కానీ, లలిత కళా అకాడమీని కానీ. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.